నన్ను వీళ్ళిలా అడిగారు. రేట్ ఎంత? నేను వీళ్ళతో ఇలా చెప్పా. 15,000. 15,000కు ఒక్క పైసా కూడా తగ్గించను. నాకు పంచలేసే వాళ్ళంటే ఇష్టమే, అలా అని నా మీద పంచలేస్తే గుద్ద దెంగేస్తా. ఎలా దెంగతావో చూడాలని ఉంది. పార్ట్ 2 కోసం వెయిటింగ్. నా వెంట పడే ఒక అబ్బాయిని అడిగాను, అసలు నువ్వు ఎప్పుడు నాకు ఫ్లవర్స్ కూడా ఇవ్వలేదు కదా అని. నువ్వు కూడా నాకు ఇవ్వలేదు కదా అన్నాడు. వాడే ఉద్దేశంతో అన్నాడు అంటే. జరుగుద్ది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. మేము అమ్మాయిలం, మా లవర్ పర్మిషన్ ఇవ్వకపోతే బయటికి కూడా వెళ్ళాం. అఫ్ కోర్స్ మేము అమ్మాయిలం, మా లవర్ మాతో ఉంటే పక్కకు ప్రభాస్ ఉన్నా పట్టించుకో. నువ్వు చెప్పేదల్లా నమ్మటానికి నేను ఎతవల్లాగా అనర్జుకేటెడ్ కాదురా, మరగుచ్చదవా. అఫ్ కోర్స్ మేము అమ్మాయిలం, మా సేవింగ్స్ అంతా కలిపి వాళ్ళ బర్త్డేని మా బర్త్డేలా చేస్తాం. వద్దు వద్దు, ఇదేదో కుట్రలా ఉంటది. నా మాట వినింద్రా, దీనికి మాత్రం నువ్వు ఒప్పుకోవడానికి వీల్లేదు. నీ బాయ్ ఫ్రెండ్ ఎవడ అమ్మాయితో తిరుగుతున్నాడే? అది వాడి గర్ల్ ఫ్రెండేనే. ఏం మాట్లాడుతున్నావురా? మజాక్ అవుతున్నారు. నేనే అప్పుడప్పుడు వాడిని వేసుకుని తిరుగుతా. అలాగే మన బాయ్ ఫ్రెండ్ లేడు. అంది చోపు మాయం మానత్తారు. That guy is worst, yaar. പൊങ്ങൽ തൂക്കും നിന്റെ ചെല്ലക്കാതിൽ കുഞ്ഞി കമ്മലെന്നോണം. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా ఇట్ట తయారయ్యేవే మీరంతా? ఏ ఊరు మీది? ఇంతమంది దగ్గర మీరు బ్యాచ్? ఆడపిల్లవేనా నువ్వు? అమ్మ బాబాయ్, అయ్యి బాబాయ్. నుంచోనా? ఎందుకన్నా? నువ్వు పద్ధతిగా ఉండదు నుంచోనా? అట్టాగే అన్నా. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఒక్కడైనా వాడి గురించి పట్టించుకుంటారా? చూడరా, కన్న తండ్రి కన్నా ఎక్కువ బాధపడుతున్నాడు. నే కావాలని నన్ను చేసుకుంది సుమతి, నా బలం, నా భార్య. ఏం తప్పేంటి? ఆ కుటుంబాన్ని ఇంతకాలం ఆదుకున్నాడు, వాళ్ళ కష్టసుఖాల్ని పంచుకున్నాడు. పెద్ద మనసుతో భర్త లేని ఆ పెద్ద ఆవిడ్ని కట్టుకొని ఆవిడకో జీవితం ప్రసాదించాలనుకోవడం తప్ప? అమ్మో, నీ ఊరకొక్క బతుకు ఊహించుకోవడానికి భయంగా ఉందా? ఎవడ్రా మీరు? ఈ పాపనే చూడలేదు, నేను చచ్చిపోతా. ఇష్టమైన మూవీస్? ఉప్పిన. ఎందుకు? ఎందుకు అంటే ఏం చెప్తాడు వాడు? వానికి ఏదో మ్యాచ్ అయింది పెట్టుకున్నాడు గంతే. మిస్టర్ అనిల్ అంట. ఏం రా మిడిల్ ఫింగర్ చూపిస్తున్నావు? కత్తులు పెట్టినావు కొడక, కత్తి జీలేసి తీలుస్తా కొడక. అడిగి గిట్లు వచ్చిన అంటే ఏందిరో వాల్యూమ్ పెంచినావు? పెంచగా నేను చూసి పోసేసుకుంటా అనుకున్నావా? రే అనిల్, కర్రె ముఖంలో మందుచ్చ ఓతు కడుపు కన్నం తింటున్నావా, పీ తింటున్నావా, గాడి ఎరిగింది తింటున్నావా, గుర్రాలు ఎరిగినది తింటున్నావా? వాడి తిట్టదని చెప్పరా? ఎవండి మీఠా గారు, మీరు ఆ బూతులు పంచకు ఆపండి.
ఇంకా నీ వీడియోస్ చూసి నాకు బాత్రూమ్ వస్తలేదు. మీ అన్నలు మీ తమ్ముళ్ళు మొత్తం నా వీడియోస్ కింద మిడిల్ ఫింగర్స్ పెట్టిర్రు. ఆ మిడిల్ ఫింగర్స్ నువ్వు ఎట్లన్నా యూజ్ చేసుకో. జీల పెట్టుకుంటావా, ఏనన్నా పెట్టుకొని నీ బాత్రూమ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకో తమ్ముడు. అమ్మ ఇట్లా ఉంది కదా అయ్యా, అమ్మ ఊరు ఆయన ఇదేమద్రు. గుంట మంచి పొంగు మీద ఉంది. ఎవరనుకున్నావు? మా ఆయన నన్ను ఏదైనా చేస్తే చంపేస్తాడు. నువ్వు నాకు అసలు ఎందుకు పరిచయం అయ్యావు? ఎందుకు నన్ను ప్రేమగా పలకరించావు? ఎందుకు నా మనసు నిండిపోయావు? ఫీల్ అవుకురా వెంకీ, నీకు మేము అంతా ఉన్నాం. పోనీరా పోనీ, మనం ఏం చేస్తాం? ఎంతో ఊహించాను. ఒకరి కోసం మన క్యారెక్టర్ మార్చుకోకూడదు. నన్ను చూసి గుర్తు తెచ్చుకోండి. రాలిపోయే పువ్వును నేల మీద పడకుండా ఎందుకు దోశలు అడ్డం పెట్టావు? ఓకే ఊరుకోవే, ఊరుకో. నేను ఉన్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. నీకు వంకల్లో నచ్చేది వేళనే అయిపోన భామచారి. ఇదేవతిరా చెత్తరా కొడకది ఇక్కడ ఉంటే మొహం పగిలిపోద్ది. దెంగ ఇక్కడ నుంచి. మీకు ఒక విషయం తెలుసా? జంగల్లో బాత్రూమ్ పోతే ఆ మజా వేరే ఉంటది. అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. Good change of pace from Brett Lee. That's a sure one. It's hit him. Sconed him right in the grill. And they're నాకు నొప్పే. ఈ జల్సా కిషోర్ నిప్పులు తిని కూడా ఆరాయించుకుంటాడు తెలుసా? ఏంటి అలా నడుస్తున్నావు? యోగా చేస్తున్నా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఎంత ఘోరం జరిగిపోయిందిరా. అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. ప్రియతమా నా మది నిన్ను పిలసిందిగా నామై వేణు ప్రియతమా. ఆడవాళ్ళు నైటీ లేకుండా ఉండలేరు, అంకుళ్ళు నైటీ లేకుండా ఉండలేరు, అబ్బాయిలు ఆంటీ లేకుండా ఉండలేరు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. బ్లాక్ షర్ట్ వేసుకున్నా అంటున్నా, ఎట్లుందో చెప్పండి అంటున్నా. ఎర్రిపోకులా ఉంది. కామెంట్ బాక్స్ లో కామెంట్ నింపండి అంటున్నా. కొత్త తెలుసు కదా. నువ్వేంట్రా ఆ ముచ్చోడు కదిలించాడ్రా? ముష్టెత్తుకునే ముళ్ళ పందులో ఉన్నావు.
అయ్యే పాపం. ఏమీ బొమ్మ ఏమో అంటున్నావంట, నా జోలికి రా, ఊరుకుంటా ఏమో గాని వచ్చిందండి వయ్యారి. నీ చిల్లర్ క్యారెక్టర్ వేసుకున్న క్యారెక్టర్ జోలికి వచ్చావనుకో చెక్కేస్తా. వాళ్ళందరూ సాక్ తినేహారు, నీకేం కాలేదేటి? ఇది కాకుండా పిజ్జా కొట్టే నీ తిక్క వేషాలు తింగర చేష్టలు చూసి ఆయనకు మతి చెలించిందిరా ముదనష్టకుండా కొరక. ఎర్రటి ఎండలో వేణీళ్లు పోసుకుని రగ్గు కప్పుకు తిరిగేవాడి మొహంలా మొహం చూడు. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఆడేంటే అన్నిసార్లు చూస్తున్నావంక, నువ్వు చూడటం మానే లేలే, చూస్తేనే బాగుంది. తహసీల్ చూడక ఏం పెట్టినవరా అన్న, మా ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోయింది, గ్యాస్ నింపి నీ పైప్ తోటి. నా పైప్ తోటి గ్యాస్ నింపిస్తున్నా, ఓకేనా? చూడు బుల్లే. మొత్తం దెంగ, నువ్వు మనిషివా లేకపోతే మాట మృగానివిరా నువ్వు? నేను అమరుణ్ణి రిప్పు కొనుక. నాకంటూ ఒకళ్ళు ఉన్నారని ప్రతిరోజు అనుకునేదాన్ని, కానీ ప్రతి నైట్ నాకు గుర్తు చేస్తుంది నేను ఒంటరిదా అన్నా అని. ఊరుకో, నేనున్నా కదా, నేను చచ్చానా? నేనున్నా కదా, ఊరుకో ఊరుకో నాన్న. వెరీ గుడ్. రాతంటే ఇలా ఉండాలి. ఇది ఒట్టి మట్టి అండి, ఈ మట్టి కోసం ఎందుకు అంత పోరాటాలు? అంతా మట్టే. స్మాల్ ఫేవర్. ఏంటిది? ఈ రాత్రికి నాతో ఏ మట్టేగా యాదవ్ ఫిలాసఫీలు నాకు చెప్పమాక. మట్టి అంట మట్టి. ఇది భలే ఉంది అబ్బా. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. ఎంతగారికి ఉందంటారా లేదంటారా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. నాకు మా మమ్మీకి విడాకులైనాయి. ఏంటి నువ్వు మాట్లాడదే ఏంటి? మా మమ్మీ నన్ను నా బిడ్డ కాదు అన్నది. ఇంకోసారి ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. మీ అక్కయ్య
మీనాక్షి పొన్నుదొరై. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.